జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 17వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. కథం కథం విద్యామహం విద్యామహం యోగిన్ యోగిన్ త్వాం సదా పరిచింతయన్ పరిచింతయన్ కేషు కేషు చ భావేషు భావేషు చింత్యోసి చింత్యోసి భగవన్ భగవన్ మయా మయా. ఇక్కడ ఈ సింబల్ ఉంటే ఆ అవుతుందండి. అసి అసి చింత్యః అసి చింత్యః అసి చింత్యోసి. ఇక్కడ కథం విద్యాం అహం విద్యాం అహం కలిపితే విద్యామహం. ఇప్పుడు మళ్ళీ కథం కథం విద్యామహం విద్యామహం యోగిన్ యోగిన్ త్వాం సదా పరిచింతయన్ పరిచింతయన్ కేషు కేషు చ భావేషు భావేషు చింత్యోసి చింత్యోసి భగవన్ భగవన్ మయా మయా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. కథం విద్యామహం యోగిన్ కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా చింత్యోసి భగవన్ మయా. ఇప్పుడు మళ్ళీ కథం విద్యామహం యోగిన్ కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా చింత్యోసి భగవన్ మయా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. జై శ్రీరామ్. హరే రామ 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 హరే
कृष्ण हरे हरे